చూడండి ఒకసారి క్వశ్చన్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. ద టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ ఈక్వల్ 900. టోటల్ నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ అండ్ రెడ్ బాల్స్ ఇన్ ఏ బాక్స్. బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 900 ఉన్నాయి. దాంట్లో ఏమేమి ఉన్నాయి? రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 900. ఆఫ్టర్ యాడింగ్ సమ్ మోర్ రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్, కొన్ని రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ దాని మరి కొన్ని వేసినాం కదా దాంట్లో, ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇంక్రీజ్. రెడ్ బాల్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 40% ఇంక్రీజ్ అయింది. ఓకే, నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎంత ఇంక్రీజ్ అయింది? 40% ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఇస్ ఇంక్రీజ్డ్ బై ఎంత? 80. మనకు రెడ్ బాల్స్ అనేది పర్సంటేజ్ లో ఇంక్రీజ్ అయింది అండ్ బ్లూ బాల్స్ అనేది జస్ట్ మనకు వాల్యూస్ లో ఇంక్రీజ్ అయింది అనమాట, నెంబర్ లో. ఓకే, అండ్ రిజల్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఏ బాక్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లో బాల్స్ ఎన్ని ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది. ఓకే, 20% ఇంక్రీజ్ అయింది. నాకు ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇనిషియల్ నెంబర్? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్? దాని యొక్క రేషియో కనుక్కోమని అంటున్నాడు మనకి. ఓకే, రేషియో కనుక్కోమని అంటున్నాడు అనమాట. చూడండి, మాకు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ తెలీదు. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ తెలియదు అప్పుడు మనం ఏమనుకుంటాము? రెడ్ బాల్స్ కదా, సో రెడ్ బాల్స్కి మనము R తీసుకున్నాము అండ్ బ్లూ బాల్స్కి మనము B తీసుకున్నాము, రైట్? అప్పుడు మనకు రెడ్ బాల్స్ ప్లస్ బ్లూ బాల్స్ ఎంత? 900, రైట్ కదా? సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, రెడ్ బాల్స్ మనకి బ్లూ బాల్స్ ఎంత? 900. అప్పుడు రెడ్ బాల్స్ బ్లూ బాల్ 900. కానీ తర్వాత ఏమైంది? రెడ్ బాల్స్ అనేది 40% ఇంక్రీజ్ అయింది, రైట్? 40% ఇంక్రీజ్ అయింది. సో ఇది 1 R ఉన్నది, 40% ఇంక్రీజ్ అయితే 1.4 R అనమాట, రైట్? 1.4 R ప్లస్ B ఎంత ఇంక్రీజ్ అయింది? ఇది 80 ఇంక్రీజ్ అయింది, రైట్? 80 ఇంక్రీజ్ అయింది. సో ఇదంతా B ప్లస్ 80, రైట్? ఈక్వల్స్ టు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత ఇంక్రీజ్ అయింది కదా? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత ఇంక్రీజ్ అయింది? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 20% ఇంక్రీజ్ అయింది. 900లో 20% అంటే ఎంత? మనకి 180, రైట్? 900లో 20% అంటే ఎంత? మనకి 180, రైట్? అప్పుడు 900 ప్లస్ 180 ఎంత? 1080. ఇది ఈక్వేషన్ 2, రైట్? ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అప్పుడు మనము ఈ ఈక్వేషన్ 1 అండ్ 2 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకు R అండ్ B వస్తుంది. ఓకే, అప్పుడు మనం చూడండి ఒకసారి. మనకు 1.4 R ప్లస్ B ఈక్వల్స్ టు ఈ B ఇక్కడ 80 ఉంది కదా, B ప్లస్ 80 ఉంది కదా, 80 సైడ్ తీసుకెళ్తే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తే మనకు మైనస్ అవుతుంది కదా, 1000, రైట్? అప్పుడు ప్లస్ ఇది R ప్లస్ B ఈక్వల్స్ టు 900, రైట్? మనము దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఒకసారి చూడండి. క్యాన్సిలేషన్ చూస్తే సింబల్స్ చేంజ్ చేసేస్తే ఇక్కడ చూడండి 1.4 R కదా, సో 1 R తీసేస్తే ఎంత ఉంటుంది? 0.4 R, రైట్? 0.4 R ప్లస్ ఈ ప్లస్ బికి మైనస్ బికి క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత మిగులుతుంది? 1000 లెక్కేసి 900 పోతే 100 మిగులుతుంది, రైట్? 0.4 R ఏమో 100 అయితే 4 R ఎంత అవుతుంది మనకి? 4 R ఈజ్ ఈక్వల్ టు 1000, రైట్? 1000. అప్పుడు R ఎంత అవుతుంది? R ఎంత అవుతుంది మనకి? 250. ఇక్కడ 4 1s 4 250s. ఓకే, అప్పుడు R ఎంత అయితే మనకు B ఎంత అవుతుంది? R అండ్ B ఎంత? 900 కదా, సో R 250 అయినప్పుడు B ఎంత అవుతుంది? 650. దీని మధ్యలో మనకు రేషియో కావాలన్నాడు కదా, సో ఏంటిది? ఈ 0కి 0 క్యాన్సిల్, 5 5s 5 13s. సో మనకు రేషియో ఏంటి? 5:13 రేషియో. కానీ ఇక్కడ రేషియో ఉన్న మనకు ఇచ్చిన ఆప్షన్లో లేదు కాబట్టి మనం ఏమనుకుంటాము? ఈ నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సేల్స్ మ్యాన్ ఎర్న్స్ 10% కమిషన్ ఆన్. ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు, 10% కమిషన్ ఆన్. 10% కమిషన్ దేని మీద? అప్ టు 40,000. 40,000 సేల్స్ చేస్తే అతను 10% కమిషన్ తీసుకుంటాడు అనమాట. అండ్ అడిషనల్ బోనస్ ఎంత? 4% ఆన్ సేల్స్ ఎక్సీడింగ్ ఎంత? 40,000. 40,000 కంటే ఎక్కువ అతను అమ్మితే బోనస్ 4% వస్తుంది అనమాట. అండ్ హీస్ టోటల్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ద కమిషన్ అండ్ ఎర్నింగ్ బోనస్ మొత్తం కలిపి ఎంత? ఆయనకి మొత్తం ఎంత వచ్చింది? 5,400 వచ్చింది. కమిషన్ ప్లస్ బోనస్ కలిపితే అతనికి ఎంత వచ్చింది? 5,400 వచ్చింది. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత కనుక్కోమన్నాడు మనకి. ఓకే, టోటల్ ఎంత సేల్స్ అయినాయో కనుక్కోమని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. మనకు టోటల్ సేల్స్ తెలీదు. సో మనకు టోటల్ సేల్స్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం?
టోటల్ సేల్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం, రైట్? టోటల్ సేల్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఈ ఎక్స్ని 40,000 వరకు ఎంత? 40,000 వరకు ఎంత? 10% కదా, 40%, 10%. ఓకే, అండ్ ఎక్స్లో 40,000 పోయింది, మిగిలింది ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ 40,000, రైట్? ఎక్స్ మైనస్ 40,000, ఎక్స్ మైనస్ 40,000. దీనికి ఎంత? ఈ 10% ప్లస్ 4%, ఎందుకంటే బోనస్గా 4%. సో మొత్తం ఎంత? 14%, రైట్? ఇప్పుడు దీన్ని మనం చేస్తే 40,000కి 10% ఎంత? 4,000. ఓకే, అండ్ ఇది మనం చేస్తే ఎక్స్ ఇంటూ 14%. ఓకే, అండ్ 40,000లో 14% ఎంత? చూడండి, దీనికి ఒక్క నిమిషం, ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్ అయితే, పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయితే 14 4s 56, రైట్? 56, రైట్? 5,600. ఓకే, 5,600 ఇది వచ్చిన వాల్యూ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు వాల్యూ, ఈ వాల్యూ మొత్తం ఏంటిది? కమిషన్. ఇది మొత్తం కమిషన్ వాల్యూ, రైట్? ఈ కమిషన్ వాల్యూ ఎంత అన్నాడు? 5,400 అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈక్వల్ చేస్తే చూడండి, 4,000 ప్లస్ ఎక్స్ ఇంటూ 14% మైనస్ 5,600 ఈక్వల్స్ ఎంత? 5,400. మనం దీన్ని సాల్వ్ చేస్తే 4,000 నుంచి 5,600 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది? ఎక్స్ ఇంటూ 4,000 నుంచి 5,600 తీసేస్తే మైనస్ 1,600 ఉంటుంది, రైట్? 5,400. అప్పుడు మనకి ఇది ఉంచేసి ఇది మైనస్ ఉంది కదా, ఈక్వల్స్ కిటిక్స్ వెళ్తే మనకి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, రైట్? ఏమవుతుంది? మనకి ప్లస్ అవుతుంది. సో 1,600 ప్లస్ 5,400 7,000 అవుతుంది, రైట్? అప్పుడు మనకి ఎక్స్ కావాలంటే ఏం చేయాలి? ఎక్స్ మాత్రమే కావాలి కదా మనకి. అప్పుడు మనము దీనికి ఎక్స్ బై 100 రాసేసి 7 1s 7 2s క్యాన్సిల్ చేస్తే, ఓకే, 2 1s ఇక్కడ ఏం లేదంటే 1000 ఉన్నట్టు కదా, సో క్యాన్సిల్ చేస్తే 5 అనమాట. అంటే ఎక్స్ బై 200 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 500. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000. ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ అనేది సింపుల్ అనమాట. ఇది సింపుల్, చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కంపెనీ గివ్స్ 10% కమిషన్ ఆన్ సేల్స్ అప్ టు 20,000. ఓకే, ఒక కంపెనీ 20,000 వరకు 10% కమిషన్ ఇస్తుంది, అండ్ 4% కమిషన్ ఆన్ సేల్స్ అబోవ్ 20,000. 20,000 కంటే ఎక్కువ సేల్ చేస్తే అతను 4% మాత్రమే కమిషన్ తీసుకుంటాడు. ఓకే, 10,000 కంటే ఎక్కువ, 20,000 కంటే ఎక్కువ కమిషన్ చేస్తే అతను జస్ట్ 4% మాత్రమే తీసుకుంటాడు, బోనస్ లేదనమాట. ఓకే, ఆఫ్టర్ డిడక్టింగ్ హీస్ కమిషన్ పోయిన తర్వాత సేల్స్ మ్యాన్ డిపాజిట్స్ మొత్తం ఎంత డిపాజిట్ చేశాడు? 24,360 అమౌంట్ అతను డిపాజిట్ చేశాడు అనమాట. ఓకే, కమిషన్ తీసేసుకొని అది ఎంత డిపాజిట్ చేశాడు? కంపెనీలో 24,360 అనేది డిపాజిట్ చేశాడు. మనకి ఏం కనుక్కున్నాడు? టోటల్ సేల్స్ కనుక్కోమంటున్నారు. ఓకే, టోటల్ సేల్స్ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనకు టోటల్ సేల్స్ తెలియదు కాబట్టి మనం ఏం చేద్దాం? టోటల్ సేల్స్ తెలియదు కాబట్టి మనం ఏం ఎక్స్ అనుకుందాం. టోటల్ సేల్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. టోటల్ సేల్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, ఓకే, ఎక్స్లో 20,000 వరకు ఎంత? 20,000కి ఎంత? 20,000 వరకు 10%, రైట్? 10%, రైట్? 10%, అప్పుడు 2,000 అవుతుంది, రైట్? ఇప్పుడు 20,000 తీసేసినాక మిగిలిన ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ 20,000 ఉంటుంది. ఎక్స్లోకి 20,000 తీసేస్తే ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ 20,000 ఉంటుంది. సో దీనికి ఎంత? ఓన్లీ 4%. ఓకే, ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బోనస్ ఇచ్చాడు, ఇక్కడ జస్ట్ బోనస్ కాకుండా జస్ట్ కమిషన్ మాత్రం 4% తగ్గించేసాడు అనమాట. 10% నుంచి 4% చేసేసాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ ఇంటూ 4% మైనస్ ఇక్కడ దీనికి 2 zeros క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది మనకి? 800. ఓకే, ఇది మొత్తం ఏంటిది? ఇది కమిషన్. ఇప్పుడు కమిషన్ కదా, సో మనకు కావాల్సింది ఏంటి? టోటల్ సేల్స్ కావాలి కదా. అప్పుడు టోటల్ సేల్స్ నుంచి మనము కమిషన్ తీసేస్తే మనకి ఏం వస్తుంది చూడండి ఒకసారి. మనం టోటల్ సేల్స్ నుంచి కమిషన్ తీసేస్తే డిపాజిట్ వస్తుంది మనకి, రైట్? మనకి డిపాజిట్ వస్తుంది. అప్పుడు టోటల్ సేల్స్ మనకి ఎంత?
టోటల్ సేల్స్ ఎంత మనకి ఎక్స్, టోటల్ సేల్స్ ఎక్స్. ఓకే, అండ్ ఈ కమిషన్ కదా ఇది, సో ఈ 2000 మైనస్ ఓకే ప్లస్ x% ఆఫ్ x4 అంటే 0.04 x, ఓకే, మైనస్ 800 ఈక్వల్స్ టు డిపాజిట్ చేసిన ఎంత 24360. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఇది చూడండి ఒకసారి, 2000 నుంచి 8000 పోతే మైనస్ 1200, ఎందుకంటే డైరెక్ట్ మైనస్ తీసేసుకున్నాను. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ 0.04, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో 0.96% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 24360. ఈ బ్రాకెట్ తీసేసి ఇది మైనస్ అవుతుంది, మైనస్ 2000 ప్లస్ 800, సో మైనస్ 1200. ఇక్కడ 0.04, సో 0.96, ఓకే, 0.96. ఈ 0.96ని ఎక్స్ని కనుక్కోవాలన్నమాట. 0.96 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ దీనికి మనం యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 2560, రైట్, 2560. అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కదా మనకి, ఎక్స్ వాల్యూ ఏమి కావాలంటే 25560.0.96. సో మనం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవాలనుకుంటే మనం చూడండి ఒకసారి, వాల్యూలు తీసుకోవాలనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25560. ఇప్పుడు పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేసేస్తే మనము డైరెక్ట్గా 96 వాల్యూ రాసుకున్నాం. ఓకే, అప్పుడు ఎందుకంటే ఇంటూ 100 చేస్తున్నట్టు కదా, సో అప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు చూడండి ఒకసారి 24 4s, రైట్, 24 4s, 24 1s, ఓకే, 24 1s అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒకటి మిగులుతుంది. సో మనకి ఇక్కడ 115 మాత్రమే ఉంటుంది. 15 24లో పోదు కాబట్టి మనం 0 తీసుకుంటే అప్పుడు 156 అవుతుంది. 156 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 6 times. ఓకే, 6 times ఎంత 144 అనేది 144 పోతే మనకి ఎంత మిగులుతుంది, ఇక్కడ 12 మిగులుతుంది, ఎందుకంటే 156 కదా, సో 12 ఈ 0 ఎంత 120 అనేది ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 times పోతుంది. ఈ 2 zeros క్యాన్సిల్ అనమాట. ఈ 4 టేబుల్తో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి 4 2s, రైట్, ఇప్పుడు ఎంత మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. 26 4లో 26 ఎన్నిసార్లు పోతుంది, 6 times పోతుంది. ఓకే, 24 ఎందుకంటే ఇంకా 2 మిగులుతుంది కాబట్టి 24 కదా, సో 2 మిగులుతుంది. సో 26లో 24 పోతే 2 మిగులుతుంది, ఇక్కడ 25 ఉంది, సో మళ్ళీ 6, అప్పుడు 1 మిగులుతుంది, మళ్ళీ 2, ఇక్కడ 2 మిగులుతుంది, 5. సో 26625 ఇదంతా ఆప్షన్ సి అనే ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట. సి అనే ఆప్షన్ మనకు కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ బై 25%. ఏంది ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో అతను ఏమైంది, ట్యాక్స్ ఇంక్రీజ్ కావడం వల్ల ఒక పర్సన్ యొక్క నెట్ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అయింది, ఎంత 10%. ఓకే, నెట్ ఇన్కమ్ డిక్రీజ్ అయింది. ఓకే, ట్యాక్స్ ఇంక్రీజ్ అవడం వల్ల, ట్యాక్స్ అనేది పెరగడం వల్ల తను నెట్ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అయింది అనమాట. ఓకే, ఈ 2 వాల్యూ మనం ఎక్కడ నుంచి చూస్తాం చూడండి ఒకసారి, 2 వాల్యూని ఎక్కడ నుంచి చూస్తాం చూడండి ఒకసారి. మనకు టోటల్ మనము గ్రాస్ ఇన్కమ్ ఉంటుంది కదా, అంటే ట్యాక్స్ కట్టని ముందు ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ నుంచి మనం ట్యాక్స్ కట్టిన ఇన్కమ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ ఇన్కమ్ వస్తుంది అనమాట. నెట్ ఇన్కమ్ అనేది వస్తుంది, రైట్, అంటే మనము సంపాదిస్తున్న దాంట్లోకి నుంచి ట్యాక్స్ తీసేయంగా మనకు మిగిలింది నెట్ ఇన్కమ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి సింపుల్గా ఇది మనకు గ్రాస్ ఇన్కమ్ ఎక్స్ అనుకుంటే అండ్ ట్యాక్స్ కట్టింది ₹5 అనుకుంటే మనకు మిగిలేది ఎంత జెడ్. సో మనకు గ్రాస్ ఇన్కమ్ కావాలనుకుంటే మనం ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ వై, రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ వై. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఎంత గ్రాస్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి, ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ట్యాక్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 25% ఇంక్రీజ్ అయింది, రైట్, 25% ఇంక్రీజ్ అయింది. ఓకే, నెట్ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అయింది, ఇదంతా 10% డిక్రీజ్ అయింది. సో 10% డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, గ్రాస్ ఇన్కమ్ మనకు సేమ్ ఉంటుంది అనమాట, సేమ్ దాంట్లో నుంచి ఇట్లా వై అనేది వాల్యూ తగ్గడం వల్ల, వై అనే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, 125
బై 100, ఎందుకంటే ఇంక్రీజ్ అయింది కదా, సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ 25% కదా, 25% కదా, సో ఇంతకుముందు 100 ఉండి ఇప్పుడు 125/100, ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ ఎంత డిక్రీజ్ అయింది, 10% డిక్రీజ్ అయింది, 100 10% అంటే 90 మిగులుతుంది కదా, సో 90/100Z. ఓకే, అప్పుడు మనము దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 25 5s 25 4s, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, y ప్లస్ z ప్లస్ వై, ఓకే, z ప్లస్ వై మైనస్ 5/4y ఈక్వల్స్ టు 9/10z, ఓకే, 9/10z. ఇప్పుడు z ప్లస్ వై ఈక్వల్స్ టు ఈ వాల్యూని కూడా మనం అసలు తీసుకెళ్తే 10/y ప్లస్ 5/4y, ఓకే. మనం దీన్ని ఎక్స్ వై మనం సపరేట్ చేస్తే చూడండి, ఇప్పుడు వాల్యూని z 9-10y 9-10z ఈక్వల్స్ టు 5/4y, ఓకే, మైనస్ y, ఓకే. వీటి కింద ఏం లేదంటే ఏంటిది, వీటి కింద ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఓకే. మనం ఇప్పుడు చూడు దీన్ని 10z మైనస్ 9/10 రైట్ ఈక్వల్స్ టు 5/4y మైనస్ 4. సో మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 10 లెక్కించి 9 పోతే మనకి ఏం మిగులుతుంది 1/10z ఈక్వల్స్ టు ఇక్కడ 1y ప్లస్ 4, ఓకే. ఇప్పుడు చూడండి మనం 2 టేబుల్ దీన్ని క్యాన్సిలేషన్ చేసేస్తే చూడండి ఒకసారి, ఇది 2s ఇది 5s. అప్పుడు మనకి చూడండి ఒకసారి మనం y వాల్యూ కనుక్కోవాలనుకుంటే ఈ y వాల్యూ కనుక్కోవాలనుకుంటే ఇది ఇక్కడికి వెళ్తుంది, z వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు మనం y/z ఇప్పుడు మనకి ఎంత అవుతుంది 2/5. సో మనకు కావాల్సిందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ది పర్సంటేజ్లో అనుకోమన్నాడు. సో మనకు టోటల్ ఎంత ఇప్పుడు ఇది ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ ఇది 2, ఓకే, అండ్ z ఎంత ఇది 5. సో గ్రాస్ ఇన్కమ్ ఎంత మనకి 2 + 5 కదా, ఇది 2 + 5 అంటే ఇది మొత్తం ఎంత 7. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత ట్యాక్స్ 2 మొత్తం దేని మీద ఎంత మీద x మీద, సో 7. సో ఈజ్ ఈక్వల్ టు మనకు 2/7 అంటే ఎంత 14.2/7 అంటే 14.28%, 1/7 దానికి 2 times అంటే 28.57% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, ఓకే, 28.57% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, ఓకే. ఇప్పుడు చూడండి ఏ సమ్ ఆఫ్ మనీ ఎక్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 persons. ఎవరు ఆ పర్సన్స్ ఏబిసి, సమ్ ఆఫ్ మనీ అంతా డిస్ట్రిబ్యూట్ అయింది ఏబిసి మధ్యలో 3 persons ఏబిసి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయింది, ఓకే. సమ్ ఆఫ్ మనీ ఎంత ఎక్స్, ఓకే, అండ్ ఏ అండ్ బి టుగెదర్ రిసీవ్డ్ 25% మోర్ దెన్ ఏ అండ్ సి, ఓకే, అంటే ఏ అండ్ సి, ఓకే, ఏ అండ్ ఏ అండ్ బి రిసీవ్డ్ ఎంత చేసింది 25% మోర్, ఎంత దేనికి ఏ అండ్ సికి, ఓకే, అండ్ బి రిసీవ్డ్ ఎంత 15,000 and బి రిసీవ్డ్ 15,000 మోర్ దెన్ సి, బి రిసీవ్డ్ 15,000 మోర్ దెన్ సి అండ్ ఏ రిసీవ్డ్ 9,000, ఓకే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు, మనకి ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోమన్నాడు. ఒకసారి చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి చూడండి ఒకసారి, మనకు ఏ రిసీవ్డ్ ఎంత 9,000 రైట్, అండ్ బి రిసీవ్డ్ 15,000 మోర్ దెన్ సి, సి ఎంత సి మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం, సి మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. అదే బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి రిసీవ్డ్ 15,000 మోర్ దెన్ సి, సో ఎక్స్ ప్లస్ 15,000,
ఓకే ఓకే. ఇప్పుడు చూడండి మనకు ఎక్కువ ఏమిచ్చాడు, ఏ అండ్ బి టుగెదర్ రిసీవ్ 25% మోర్ దెన్ ఏ అండ్ సి. ఏ అండ్ బి అనేది 25% మోర్ దెన్ ఏ అండ్ సి అనమాట. సో అప్పుడు ఏ అండ్ బి అనేది ఏ అండ్ సి కంటే 25% అంటే 125/100 కదా. సో అంటే 5/4. సో 5/4 అనమాట. అప్పుడు ఈ వాల్యూస్ దీంట్లో మనము ప్లేస్ చేస్తే చూడండి, ఏ వాల్యూ మనకు సి వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, సి వాల్యూ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. అలాగే మనము బి వాల్యూలో బి సబ్స్టిట్యూట్, ఏ వాల్యూలో ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏ వాల్యూలో ఏ సబ్స్టిట్యూట్, బి వాల్యూలో బి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏ వాల్యూలో ఏం చేయాలి ఇప్పుడు మనం చూడండి ఒకసారి. ఏ వాల్యూ ఏముంది 9,000. ఏ వాల్యూ ఏ రిసీవ్డ్ 9,000 ప్లస్ బి ఎంత ఎక్స్ ప్లస్ 15,000 రైట్ బై. ఓకే, అండ్ ఏ ఎంత మళ్ళీ 9,000, సి ఎంత ఎక్స్. ఓకే, ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఎంత 5/4. మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది సార్ చూడండి, 15,000 9,000 24,000 ప్లస్ ఎక్స్ బై 9,000 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఓకే, అప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఒకసారి చూడండి, 4 into 24 ఎంత 96,000 రైట్, ప్లస్ 4x ఈక్వల్స్ టు 5x, 5 9s 45, 3 zeros. ఓకే 3 zeros. ఓకే 3 zeros. అప్పుడు ఈ 45,000 96,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, x ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, x ఈక్వల్ టు 51,000. ఎందుకంటే ఈ 45,000 నుంచి 96,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 51,000. ఓకే, అప్పుడు ఎక్స్ వాల్యూ ఇది 51,000 అయితే, ఇది ఎక్స్ వాల్యూ ఇది 51,000 అయితే మనకు బి వాల్యూ ఎంత అవుతుంది 51,000 ప్లస్ 51,000 ప్లస్ 15,000, సో 66,000. బి వాల్యూ ఎంత 66,000. ఓకే 66,000. సో ఈ మొత్తం యాడ్ చేసినంత ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ అనుకున్నాం కదా, ఎక్స్ వాల్యూ 51,000, ఎక్స్ వాల్యూ 51,000. సో మనకి ఆప్షన్లో ఏమైనా ఇచ్చాడా చూడండి సార్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం కనుక్కున్నాము, కానీ ఆప్షన్లో ఏమైనా ఇచ్చాడా మనకి, సో ఇవ్వలేదు. సో నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ మనకు కరెక్ట్. టోటల్ వాల్యూ అడుగుతాం, టోటల్ వాల్యూ ఇచ్చినాం. టోటల్ వాల్యూ ఎంత 66,000 ప్లస్ 51,000 ప్లస్ 9,000. సో 66,000 51,000 ప్లస్ 9,000 అంటే ఇవి 60,000, ఇవి 66 అంటే 126,000. 126,000. ఓకే, కానీ మనకు ఏమడిగాడు, వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనకి ఏమి వాల్యూ, మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎంత 51,000 వచ్చింది. సో మనకు ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. The number of students